దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. శిశులత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడనే ఉన్నారో చూద్దామండి. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నిజముగా నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నిజముగా అంటున్నారు దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. మనలాగా పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడే దేవుడు కాదండి. మనము లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఇది నేను చేస్తాను, సహాయం చేస్తాను అంటాం, కానీ మాట తప్పిపోతాం. కానీ దేవుడు మాట తప్పని దేవుడు. నిజముగా అంటున్నారు దేవుడు, నిజముగా నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిందును. నేను మీకు మంచి పేరుని తెప్పిస్తాను అంటున్నారు దేవుడు. ఏ విధముగా అంటే ఆయన కార్యముల ద్వారా, ఏ ప్రయత్నం అయితే మనం చేస్తున్నామో ఆ ప్రయత్నాలకి దేవుడు ఆజ్ఞాపించి మనము ఏ పనిలో ఉన్నామో, ఏ వ్యాపారంలో ఉన్నామో, ఎక్కడ మనం పరిచర్య చేస్తున్నామో, ఎక్కడ నివసిస్తున్నామో, ఎక్కడ చదువుతున్నారో, ఏ విషయంలో మనం ఎక్కడ ఉన్నామో అక్కడ దేవుడు ఏం చేస్తారంటే వాటికి ఆజ్ఞాపించి, ఆ ప్రయత్నములకు ఆజ్ఞాపించి దేవుడు ఏం చేస్తారంటే మనకి మంచి పేరును, ఖ్యాతిని అని తెప్పిస్తూ ఉన్నారు. భూమి మీదనున్న జనులందరి దృష్టికి, అంటే మనతో ఉన్నవారు చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీరు ఎలా ఉండేవారు, ఏంటి రోజు వీళ్ళ పరిస్థితి ఎంతగా ఆశీర్వదించబడింది అన్న రీతిలో దేవుడు ఏం చేస్తారండి, వారందరి దృష్టికి కూడా మనకి దేవుడు మంచి పేరును, ఖ్యాతిని ఆయన తెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని మనం ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తారండి. ఎవరైతే మనల్ని చూసి హేళనగా చూస్తున్నారో, సిగ్గుపరుస్తున్నారో, గాయపరుస్తున్నారో, నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో, సమస్త జనములు ఎదుట దేవుడు మనకు మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోని దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించును గాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.